హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ చికెన్ హలీం ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా హలీం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, గోధుమ రవ్వ, బార్లీ వేసుకొని బాగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. నేను ఈ చికెన్ హలీంని కుక్కర్లో ఎక్కువగా ప్రాసెస్ లేకుండా సింపుల్గా చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వీడియోలో చూపిస్తున్న హోల్ గరం మసాలా, హాఫ్ కేజీ చికెన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 6 నుంచి 8 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బాజార్లో కొనుక్కొని తినే హలీం కంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా హలీం చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా తినేయొచ్చు. 8 విజిల్లు అయిపోయిన తర్వాత కుక్కర్లోని ఆవిరంతా వెళ్ళిపోయాక మూత తీసుకొని ఒకసారి పప్పు గుత్తితో ఒక 5 నిమిషాలు బాగా మెదుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు మెదుపుకోవాలి. గుమగుమలాడే చికెన్ హలీం రెడీ. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. హలీం లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.